అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ కమాన్ ప్రాంతంలో ఉన్నటువంటి పురాతనమైన పాండురంగ ఆలయము గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో నేలమట్టమైంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ పాండురంగ ఆలయం దాదాపు ప్రాచీనమైంది. ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు ప్రత్యేకంగా చేస్తారు. ఇదంతా కూడా శిథిలావస్థలో అయిపోయింది, మొత్తం కూలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేదు. ఈ ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం మనం, విగ్రహాలు అన్నీ కూడా అట్లనే ఉన్నాయి, ఆ చెక్కలు అట్లనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడే అర్చకులు కూడా ఇందులోనే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. పర్వాలేదు. దీనికి ఇక చూస్తున్నాం విగ్రహాలన్నీ కూడా అలంకరించబడి అత్యంత సుందరంగా ప్రతిరోజు కూడా దీపధూప నైవేద్యాలు, ప్రత్యేక పూజలు అన్నీ కూడా ఆచరిస్తున్నారు. ఇక్కడే హనుమాన్ విగ్రహం ఉంది, గణపతి, శివుడు, అలాగే నందీశ్వరుడు, పంచాయత్ ఉంది, అలాగే అమ్మవారు, దానిలో పాండురంగుడు, దత్తాత్రేయుడు, ఇతర విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి. అమ్మ చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు? ఏమైంది, ఎప్పుడు కూలిపోయింది అసలు? మేము 10 ఏళ్ళ 20 ఏళ్ళ ఉండబట్టి ఇక్కడి నుంచి ఉంటే ఆయనకు సరదాగా పోవడం సంవత్సరం. ఆ సంవత్సరం నుంచి నేనే పూజ చేసుకొని పిల్లల్ని దేవుణ్ణి కాపాడుకుంటూ వచ్చిన. నేను ఇక్కడ పూజ చేసి ఇటు జరగంగానే నా నెత్తిని ఇంకే క్షణం అయితే కూలుతుండే పోతుంటే వాటికి 3 రోజులు అవ్వు. అయితే ఇప్పుడు భగవంతుడు నన్ను కాపాడి పెట్టిడు. ఇప్పుడు భగవంతుడికి సేవ చేయాలి, నాకు మనసు ఉన్నది. ఇంకా దీన్ని మరమ్మతులు చేయాలనుకుంటున్నారు. మరమ్మతు చేయాలి, మంచిగా చేయాలి, గుడి కట్టేయాలి, అందరు మంచి పూజారిని పెట్టి మంచి వాళ్ళని పెట్టి జీతం ఇచ్చి చేయండి. మొత్తం మీద గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఈ గుడిని నమ్ముకుని ఉన్నటువంటి కుటుంబం ఇది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తు బతికి బట్టకట్టారు, ఎవరికి ఏం కాలేదు. ఈ ఆలయం నేలమట్టం అయినప్పటికీ కూడా చెప్పండి, ఎప్పటి నుంచి మీరు చూస్తున్నారు? ఈ ఆలయంకి సంబంధించి ఏమన్నా మరమ్మతులు చేపట్టే అవకాశం ఉందా, లేదా పూర్తిగా ఇది అక్కడికి రాదు? దీన్ని చూస్తుంటే, ఈ పరిస్థితి చూస్తుంటే మిగతాదంతా కూడా శిథిలావస్థలో ఉంది, మొత్తము కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రత్యక్షంగా చూస్తున్నాము. దీన్ని పూర్తిగా డిస్మెటల్ చేయాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ దీని స్థానంలో మళ్ళీ కట్టే అవకాశం ఉందా? మీకు ఎప్పటి నుంచి తెలుసు ఏంటి ఈ గుడి పరిస్థితి? నా చిన్నప్పటి నుంచి నేను ఈ గుడికి చూసిన, నాకు దగ్గరలో ఉన్న ఈ పుర ప్రముఖులతో ఏ విషయం తెలిసిందంటే, ఈ 150 సంవత్సరాల పాత గుడి ఇది. వీనయ్య గారు అని చెప్పి ఇక్కడ పెద్ద స్వామివారు ఉన్నారు, అంటే పూజారి ఉన్నారు. వారి తాత వాళ్ళ జమానా నుంచి ఈ గుడి ఉన్నదండి. చాలామంది దూరం నుంచి వచ్చి దీనికి పూజిస్తారు. చాలా దీనికి నమ్మకం. ఇక్కడ ఏ కోరిక కోరినా అది నెరవేరుతుంది అని చెప్పి చాలామంది ఆశలు ఉన్నాయన్నమాట. ఈ అమ్మ పూజ చేస్తుంది అన్నమాట. అయితే డిలాపిలేటెడ్ కండిషన్లలో ఉండే. అయితే విషయం ఏంటంటే, ఇది డిస్మెటల్ అయిపోయింది, ఇట్లా వర్షానికి పడిపోయింది అని చెప్పి తెలవంగానే నేను ఏం చేసిన, మున్సిపల్ కమిషనర్ గారికి ఇంటిమేషన్ ఇచ్చిన. కమిషనర్ సార్, మేడం ఇది డిలాపిలేటెడ్ కండిషన్లో ఉన్నది, ఇట్లా శిథిలావస్థకు చెందిన అని చెప్పి మేడం ఇమ్మీడియట్ ఏంటంటే మున్సిపల్ ట్రాక్టర్లకు మున్సిపల్ ఏసీపీ గారు కూడా పంపిందన్నమాట. ప్రస్తుతం ఉన్న మూమెంట్లో నేను మేడంకి ఏం చెప్పిన అంటే, ఇది డిలాపిలేటెడ్ కండిషన్ ఉన్నది కాబట్టి దీనికి డిస్మెటల్ ఆర్డర్ ఇవ్వాలి. లేని పక్షంలో ఏంటంటే చాలా ప్రమాదం, అంటే భక్తులకు కూడా చాలా ప్రమాదం అవుతుందని ఇదే స్థానంలో వేనయ్య గారికి ప్లస్ ఈ డివిజన్కి సంబంధించిన పుర ప్రముఖులతో విచారించి మంచి గుడి కట్టాలని చెప్పి నా ఆశ ఉన్నదనమాట. ఎందుకంటే అదృష్టం ఏంటంటే, నేను కార్పొరేటర్ పోస్ట్లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అయితే ఇది దగ్గరుండి ఈ పని చేపిద్దామని చెప్పి ఒక దైవ కార్యక్రమం, స్వామి కార్యం సుకార్యం అని చెప్పి ఒక మంచి పేరు వస్తుంది అని చెప్పి ముందు అందరికీ, హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. ఈ యొక్క కరీంనగర్ పట్టణంలో నడి ఒడిన ఉన్నటువంటి పాండురంగ స్వామి దేవాలయం అనేటువంటిది మన దేశంలో నాకు తెలిసి విఠలేశ్వర స్వామి ప్రత్యేకమైన దేవాలయం ఎక్కలేదు, మన కరీంనగర్లో ఉంది. ఈ దగ్గర నాకు తెలిసి 250 సంవత్సరాల పురాతనమైనటువంటి దేవాలయము. దీన్ని మంగళంపల్లి వేణుగోపాల్ శర్మ గారి తాతగారు నిత్యము పూజాది కార్యక్రమాలు చేసేవాడు. అతనికి ఆరోగ్యం అనుకూలించక ఈ యొక్క పూజాది కార్యక్రమాల గురించి ఒక బ్రాహ్మణునికి ఇటు దేవాలయాన్ని ఇవ్వడం జరిగింది. ఈ 250 సంవత్సరాలలో చాలామంది విశేషంగా పూజలు జరుపుకుంటూ వాళ్ళ యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ యొక్క వర్షాల ప్రభావం వలన చాలా పురాతనమైనటువంటి ఆలయం కావడం వల్ల ఇది శిథిలావస్థకు చేరి నిన్న కూలిపోవడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే విఠలేశ్వరుడు ఎక్కడా లేడు, మహారాష్ట్రలో తప్పితే మళ్ళీ మన కరీంనగర్లోనే ఉన్నాడు. ఇలాంటి విఠలేశ్వరుడి ఆలయాన్ని పునర్నిర్మించాలనేటువంటి సంకల్పంతో భక్తులందరూ కూడా ఉన్నారు. దానికి ఇది ఈ విధంగా కూలిపోవడం జరిగింది అని చెప్పగానే మన కార్పొరేటర్ సోహన్ సింగ్ గారు రావడము, తక్షణమే చర్యలు తీసుకోవడము, వాటన్నింటినీ కూడా మట్టి పిల్లని తీసివేయడము, అలాగే ఈ యొక్క ఆలయాన్ని ఇచ్చినటువంటి వారి మనమడు వేణుగోపాల్ శర్మ గారు కూడా స్పందించి
అందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని మళ్ళీ నిర్మించి పూర్వవైభవాన్ని తీసుకువచ్చి ఆ యొక్క విఠలేశ్వరుని సేవలు చేసుకొని తరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మొత్తం మీద ఈ ప్రాంత వాసులందరినీ కూడా కదిలించి వేసే సన్నివేశంగా మనం భావించవచ్చు. ఈ సంఘటనకి సంబంధించి ఇప్పటికీ జీర్ణించుకోవట్లేదు. మొత్తం ఇక్కడ కొన్ని గంటల్లోనా అప్పుడా అన్నట్టుగా ఉంది ఈ ఆలయం యొక్క పరిస్థితి చూస్తే. ప్రాచీన కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇంటి నిర్మాణం చేపట్టి దానికి సంబంధించి దాన్నే ఆలయంగా రూపుదిద్దడం జరిగింది. ఇక్కడే అర్చక కుటుంబం సైతం ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారం స్థానికుల వద్ద నుంచి అడిగి తెలుసుకుందాం. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారో మీకు సంబంధించి ఇక్కడ ఎట్లా చూడొచ్చు? మేము గత 40 ఏళ్ళకి ఇక్కడనే టెంపుల్ వెనకాలనే నివాసం ఉంటున్నాం. ఇప్పుడు టెంపుల్ ముందు ఉంటున్నాం. పురాతనమైన చారిత్రాత్మక టెంపుల్ ఇది. వేణయ్య గారు, ప్రముఖ పండితుడు వేణయ్య గారు వాళ్ళ తాత పౌరోహితం చేసిన టెంపుల్ ఇది. అంటే మీరు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పూజలు చేసేవారా? అంటే జనరల్గా మా టెంపుల్ ముందే కాబట్టి డైలీ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ వృద్ధ ఏం కోరుకుంటున్నారు మీరు? అంత ఈ పునర్నిర్మాణం అందరు మంచిగా పండితుల సలహాలు తీసుకొని, వేణయ్య గారు సలహా తీసుకొని పునర్నిర్మాణం చేసి ఒక అద్భుతంగా దీన్ని పునర్నిర్మించాలని మా కోరిక. మొత్తం మీద అప్పుడా కూలడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఈ పాండురంగ ఆలయం యొక్క పరిస్థితి చూస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా మనము డిస్మెటల్ పూర్తి స్థాయిలో నీలమట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కోరుతున్నారు. దీని స్థానంలో మళ్ళీ కొత్తగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇదంతా కూడా ఉంది. ఈ ఆర్ట్ విష్ణు నామాలు ఉన్నాయి, శంకు చక్రాలకు సంబంధించినవి ఉన్నాయి. దీనికి చాలా మంది భక్తులు వస్తారు. శ్రీ పాండురంగ స్వామి దేవాలయము అనేటువంటి ఈ ఆలయము నేలమట్టమైంది. పూర్తిగా దీనికి డిస్మెటల్ ఆర్డర్ ఇచ్చేసి నేలమట్టం చేసిన తర్వాత నూతన ఆలయాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ శిథిలాలకు సంబంధించినటువంటి డెబ్రీస్ అన్ని కూడా తీసుకెళ్తున్నారు. అది దూర ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా కాలేజ్ చేయించి ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి కరీంనగర్ ప్రాంతంలో కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇట్లాంటి కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటిని ఆర్డర్ ఇచ్చేసి డిస్మెటల్ చేయాలి. ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే అధికారుల మీద ఉంది అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.